नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की अहम खबर के साथ आपके रूबरू हाजिर है। आज की अहम खबर ये है कि आज करनूल के इलाका यानारपेटा में पहला बर्ड फ्लू केस जो है दर्ज किया गया है। इस मौके पर चिकन और एग शॉप्स जो अंडे बेचते हैं उन शॉपों में जो है एनिमल हस्बेंड्री डिपार्टमेंट यानी महकमा हैवानात के अफसरान ने जो है सर्च किया और पाया कि बहुत सारे बर्ड्स हैं जहां जिनमें बर्ड फ्लू देखा गया है। तो इस मौके पर हुकूमत के अफसरान ये अवाम से अपील कर रहे हैं कि बर्ड फ्लू होने के नतीजे में चिकन और एग का इस्तेमाल ना करें कम से कम 1 महीने तक। इस मौके पर यानारपेटा के जितने भी शॉप्स थे उन्हें बंद कराया गया है और चिकन बेचने पर और खाने पर जो है पाबंदी लगाई गई है। और हुक्काम ये भी कह रहे हैं कि अंडे का भी इस्तेमाल ना करें क्योंकि बर्ड फ्लू बहुत तेज़ी से फैल रहा है। नाजरीन, हम आपको बताते चलें कि रियासत आंध्र प्रदेश और तेलंगाना में पिछले कई दिनों से बर्ड फ्लू तेज़ी से फैल रहा है, जिसके सबब हुकूमत बार बार अवाम से ये अपील कर रही है कि बर्ड फ्लू के सबब चिकन और एग का इस्तेमाल ना करें। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। ఆటో సమస్య కూడా చెప్పాలంటారు ఎన్ని తిరుగుతున్నాడు ఫోటో పోయి చెప్పాలి। నేను పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను। మెయిన్గా ఇప్పుడు కొంచెం ప్రజలను వేధిస్తున్న సమస్య ఏంటంటే బర్డ్ ఫ్లూ జబ్బు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ప్రబలింది। అక్కడ చాలా కోళ్ళకు వ్యాధి సోకింది। మన కర్నూలు జిల్లాలో అయితే కనుక ఒక ఎన్ఆర్పేట అనే ప్రదేశంలో ఒక అతను ఇవి రాజు అన్న అతను ఈ ఖజానా బాతులు మెయింటైన్ చేసుకుంటున్నాడు। ఒక 25 బాతులు మెయింటైన్ చేసుకుంటున్నాడు। అందులో వాటికి ఈ జబ్బు సోకి ఒక 15 బాతులు చనిపోవడం జరిగింది। ఆ చనిపోవడంతో వాళ్ళు మా ఆసుపత్రిని కన్సల్ట్ అయ్యారు। కన్సల్ట్ అవ్వగానే ఈ శాంపుల్స్ తీసి భోపాల్ ల్యాబ్కి పంపించడం జరిగింది। అందులో ఒక బాతుకి ఈ మన బర్డ్ ఫ్లూ జబ్బు నిర్ధారణ అయింది। నిర్ధారణ అవ్వగానే అతని దగ్గర ఉన్న రిమైనింగ్ 10 బాతుల్ని కల్లింగ్ చేయడం జరిగింది। దాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో పూడ్చివేయడం జరిగింది। అందువలన మన ఏరియాని ఎన్ఆర్పేటకి సరౌండింగ్ 1 కిలోమీటర్ ఏరియాని రెడ్ జోన్గా డిక్లేర్ చేయడం జరిగింది। ఈ ప్రదేశంలో కోడి మాంసం కానీ కోడికి సంబంధించిన పదార్థాలు ఎగ్స్ ఇవి కూడా నిషేధించడం అయింది। అందువల్ల ఇక్కడున్న ఈ చికెన్ షాపులు మటన్ షాపుల్లో ఈ చికెన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మరాదు, ఎవరు కొనరాదు, ఇది డిక్లేర్ చేయడం అయింది। అందువల్ల ఈ 1 మంత్ వరకు మేము చూస్తాము। ఇక్కడైనా అవుట్ బ్రేక్స్ లేవు అని నిర్ధారణ అయితే కనుక మళ్ళీ మేము శాంపుల్స్ కలెక్ట్ చేసి సేరం అది సర్వేకి అనాలిసిస్కి పంపుతాము। అది నిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మేము డిక్లేర్ చేసిన తర్వాతే మళ్ళీ చికెను ఎగ్స్ ఇవన్నీ కూడా అమ్మడానికి అర్హత వస్తుంది। అప్పుడే మనం ఈ బేరసారాలు జరగాలి, ఈ సేవించడం జరగాలి। అంతవరకు ఈ 1 కిలోమీటర్ పరిధిలో నిషేధించడం అయిందని తెలియజేస్తూ